ఒక పరిపూర్ణమైన మనిషిగా జీవించేందుకు చాణక్యుని సూత్రాలు ఎంతగా ఉపయోగపడతాయో చెప్పాల్సిన పని లేదు. కౌటిల్యుని అర్థశాస్త్రం ఈనాటికి కార్పొరేట్ పాఠాలుగా మన దేశ ఆర్థిక వ్యవస్థలోనూ ఒక భాగంగా ఉందంటే చాణక్యంలోని నీతి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి చాణక్యుడు మగవారి చేయకూడని పనులేంటో, ఏ పనుల వల్ల పురుషుడు తన నాశనాన్ని తానే కొని తెచ్చుకుంటాడో చెప్పాడు. మగవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భర్తలు భార్య నుండి విడిపోకూడదు. ఆమె అకాల మరణం కూడా అతన్ని మానసికంగా శారీరకంగా అలసిపోవడానికి కారణమవుతుంది. అంతేకాదు, భార్యకు దూరమైన భర్త డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే మగవాడు ఒంటరిగా ఉండడం సమాజానికి అలాగే తన కుటుంబానికి కూడా మంచిది కాదు అని చాణక్యుడు చెప్పాడు. ఇక శత్రువును కాపాడకండి. యుద్ధంలో మీకు చెడు చేయాలని చూసే శత్రువుని కాపాడితే మీరు నాశనమయ్యే అవకాశాలున్నాయి. అంటే చెడు చేసే వ్యక్తికి సహకరిస్తే మన జీవితం కూడా నాశనం అవుతుందని చాణక్యుడు చెప్పాడు. చెడు వ్యక్తికి లేదా చెడు అధికారులకు సేవ చేయడం ద్వారా జీవితం నాశనం అవుతుంది. ఇంకా డబ్బు సంతోషాన్ని ఇవ్వకపోయినా డబ్బు ఎంత ముఖ్యమో చెప్పాల్సిన పని లేదు. మగవాళ్లు పేదరికంలో ఉంటే అతను మానసికంగా నాశనం అవుతాడు. కాబట్టి మగవాళ్లు ఖచ్చితంగా డబ్బును ఆదా చేసుకోవాలి. జీవితంలో బాధ్యత లేని మగవాడు, ఎటువంటి పని చేయని మగవాడు ఎందుకు పనికిరాకుండా పోతాడని, సమాజంలో అటువంటి వారికి ఎటువంటి గౌరవం దొరకదని చాణక్యుడు ఆనాడే చెప్పాడు. ఒకవేళ మీరు ఉన్నత స్థానంలో ఉండి మీ పనులను మేనేజ్ చేసుకోలేకపోతే ఒత్తిడికి లోనవుతారు. మీకోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా తెలివైన వాళ్ళై ఉండేలా చూసుకోండి. ఇక డీసెన్సీ మెయింటైన్ చేసే మగవాళ్ళు ఎక్కడ ఉన్నా ఎంజాయ్ చేస్తారు. తన శరీరానికి తగ్గట్టుగా తినేవాళ్ళు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. కుటుంబ బాధ్యతని చక్కగా నిర్వర్తించే వాళ్ళు జీవితంలో సంతోషంగా ఉండగలరు. ఇంకా నిజాయితీ లేని, తెలివితేటలు లేని వ్యక్తితో వ్యాపారం చేయకపోవడమే మంచిది. అతను మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం వ్యక్తిని వదులుకోవడంలో తప్పు లేదు. కుటుంబం గ్రామాన్ని, గ్రామం దేశాన్ని, దేశం మిమ్మల్ని కాపాడుతుంది. అంతేకాదు, కష్టపడి పనిచేసే వాళ్లకు పేదరికం ఉండదు. దేవుణ్ణి స్మరించని వ్యక్తులు పుణ్యం పొందలేరు. కష్టపడేవారు, దేవునిపై నమ్మకం ఉండేవారు పేదరిక సమస్యని పరిష్కరించుకోగలరని చాణక్యుడు చెప్పాడు. మరిన్ని చాణక్య నీతుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.